దండకారణ్యం దద్దరిల్లుతోంది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో, ఎన్‌కౌంటర్‌లో 20 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయం గురించి మాట్లాడడానికి మనతో సిపిఐ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ మీద ఏమన్నారు? 2026 మార్చి కల్లా నక్సలిజం పూర్తిగా అంతమొందిస్తామన్నారు. నక్సలిజం ఇప్పటికే కొన ఊపిరితో ఉందన్నారు. దాని గురించి మీరేమంటారు? నిన్న జరిగినటువంటిదే కాకుండా జనవరి 16 నుండి వరుసపెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. నక్సలిజాన్ని లేని భారతదేశంగా నిర్మాణం చేస్తాననేటువంటి దీక్షభూని వ్యవహరిస్తున్నాడు అమిత్ షా. ఇది వాళ్ళ వరకేనా అనే దానికి వచ్చినప్పుడు వాళ్ళ వరకే కాదు. ఇంతకుముందే బీజేపీ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లు అంటే మాలాంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్లు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయంగా భావించాలని చెప్పి తను భావించాడు. అంటే ఇక్కడ అడవిలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఊళ్ళల్లో ఉండి ఈ విప్లవ భావాలతోటి పనిచేస్తున్నటువంటి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రజా సమస్యలు తీసుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమాదకరం. వాళ్ళందరినీ కూడా లేకుండా చేయటమే మా ధ్యేయం అనేటువంటి పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం దీక్షభూని ఉంది. అంటే సాధ్యమా అసలు ఇట్లా అర్బన్ నక్సలైట్లు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, వారు మొత్తానికి లేకుండా చేయడం సాధ్యమేనంటారా? నరేంద్ర మోడీ కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ కలలు కంటున్నారు. ఇంతకుముందే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించి వాళ్ళు చెప్పారు ఇక్కడ తీవ్రవాదం ఉగ్రవాదం లేకుండా చేస్తామని. కానీ ఆ తీవ్రవాదం ఉగ్రవాదం అనే మొక్క ఏదైతుందో అది తీవ్రవాదం కాదు, ఉగ్రవాదం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక విప్లవ భావాలు కలిగిన మొక్క అది. ఆ మొక్క పెరుగుద్దని మీరు చెప్తున్నారు. రోజు రోజు జరుగుతున్న ఈ దాడులు, ఎదురు దాడులు, ఎన్కౌంటర్ల వల్ల మావోల బలం రోజు రోజుకు మావోయిస్టులు తగ్గిపోతున్నారు. వాళ్ళ బలం తగ్గిపోతూ ఉందని చెప్పేసి మనకు కనిపిస్తున్న పరిస్థితులు. గత ఇయరే 200 మంది నక్సలైట్లు చనిపోయినారు. ఈ ఇయర్ ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటికే 20-30 మంది ఎన్కౌంటర్లో హతమైనారు. అంటే మీ బలం తగ్గిపోతుంది, మావోల బలం తగ్గిపోతుంది అంటారు. తగ్గిపోతుంది అనేది కనిపిస్తుంది కదా. 20-30 మంది అనే కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది 300 మందిని చంపేశాం. వాళ్ళు ఇక మావోయిజం అనేదే కొన ఊపిరితో కొస ఊపిరితో విలవిల్లాడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కొస ఊపిరో కొన ఊపిరో ఏదో అయితే మొత్తానికి దీన్ని ఎంత తీవ్రమైనటువంటి శక్తితోటి కొడితే ఆ బాలు అంత గట్టిగా ఎగిరి ఇంకా విస్తరిస్తుంది తప్ప ఆగేది కాదు. ఈ ఉద్యమం అనేటువంటిది ఆగటం అనేటువంటిది లేదు. దేశాల్లో ప్రపంచంలో మొత్తం మీద ఈ విప్లవ భావాలు కలిగినటువంటి కమ్యూనిజం దేశవ్యాప్తంగా మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి చాలా దేశాలు విముక్తి పొందాయి. ఆ విధంగా ఇంకా కొన్ని రోజులు ఈ ఇబ్బందులు ఉండొచ్చు, ఈ నిర్బంధం ఉండొచ్చు, ఈ పద్ధతుల్లో అణిచివేస్తాం అనేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ అనుకోవచ్చు. కానీ అది ఆగేది కాదు. ఇక్కడ ఈ వ్యవస్థలో రుగ్మతలు ఉన్నంతసేపు దోపిడీ, దౌర్జన్యం, పెత్తందారితనం ఈ ఉన్నంతసేపు ఇది పెరుగుతూ ఉంటుంది తప్ప నిర్మూలించబట్టం అనేటువంటి జరగదు. వాళ్ళు కలలు కంటే కనొచ్చు, కానీ ఆ కలలైతే అనేటి మాత్రం మేము చెప్పగలం. అంటే ఒకప్పుడు భారతదేశ వ్యాప్తంగా నక్సలిజం, మావోయిస్టులు కనిపించేవాళ్ళు. తెలంగాణలో కూడా చాలా బలంగా నక్సల్ ఉద్యమం నడిచింది. కానీ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కూడా కనిపించట్లేదు. ఓన్లీ ఛత్తీస్గఢ్, బస్తర్ అడవుల వరకు మాత్రమే పరిమితమైంది. మరి దాని గురించి ఏమంటారు? ఛత్తీస్గఢ్, బస్తరు, తెలంగాణ అనేటువంటిది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించున్నారు.
వాళ్ళు ఏ రూపంలో ఉన్నారో ఏ రకంగా ఉన్నారు. ఇవాళ యాడ్నో ఒక నలుగురిని చంపేసి వాళ్ళని లేకుండా చేశాము అనేటువంటి సంబరం ఏదైతుందో అది అంత వెలివియాల్సినటువంటిది లేదు. వాళ్ళు సంబరపడుతున్నారు అంతే. ఈ ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు, తీవ్రవాదులు అనేటువంటి వాళ్ళు ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. ఈ వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నటువంటి విప్లవ భావాలు కలిగినటువంటి విప్లవకారులు. వాళ్ళని ఏ విధంగా చూసినా కానీ, ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ధ్వంసం చేయాలని చూసినా కానీ అది ఆగేది కాదు. ఈ వ్యవస్థలో మార్పులు జరగకుండా ఈ వ్యవస్థ మార్పుని కోరుకుంటూ వాళ్ళు ఇంకా ముందుకు పోతారు తప్ప ఆగరు. అది అంతమైద్ది అనేటువంటి ఆశలు ఏవైతున్నాయో అంతం చేస్తామనేటువంటి దుర్మార్గపు స్వభావం ఏదైతుందో అది ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోతుంది. అంటే ఒక 20-30 ఏళ్ల క్రితము ఈ ఉద్యమ భావజాలము, విప్లవ భావజాలం మార్పు కోరుకొని అడవుల్లోకి అజ్ఞాతంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తాజాగా ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం కనిపిస్తుంది, అంటే రిక్రూట్మెంట్స్ ఉన్నట్టు లేవు. సో మీరు ఇంత బలంగా ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అది ఎప్పుడూ కనపడదు, అంతగా కనపడే పద్ధతుల్లో ఉండనియరు. అందుకనే అది చాప కింది నీళ్ళలాగా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుంది, ప్రజల్లో ఉంటుంటుంది. బలమైన మావోయిస్ట్ ఉద్యమం బలహీన పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక అనుమానం వస్తున్నట్టు, ఎటువైపు వారికి మద్దతు ఇచ్చేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి అన్నట్టు క్రియేట్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. దాని గురించి ఏమంటారు? పాలకులు చేసేదే, ప్రభుత్వాలు చేసేదే ప్రజల్ని భయపెట్టడం కోసం చేసేటువంటి దుశ్చర్య. వాళ్ళు పాలకులు, ప్రభుత్వాలు ఇప్పుడు 300 మందిని చంపారా, ఇవాళ 30 మందిని చంపారా అనేటువంటిది కాదు. వాళ్ళు 300 మందిగా 30 మందిగా కాకుండా ఈ 30 మంది 300 మంది చనిపోయినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగుద్దని కానీ, దీన్ని ఆపు చేస్తామనేటువంటి ఆలోచన కానీ కరెక్ట్ కాదు. దీనికి వ్యతిరేకంగా ఈ భయపడుతున్నటువంటి ప్రజలే తిరగబడతారు. తిరగబడే టైం వస్తుంది, జాగ్రత్త అనేటువంటిది మాత్రం మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నిత్యం అంటే నక్సలైట్లు, మావోలు అడవుల్లో ఉండేవాళ్ళు అంటేనే చాలా నిత్యం అలర్ట్గా ఉంటారు. అలాంటిది ఎందుకు పోలీసులు బలగాల చేతికి చిక్కుతున్నారు? సమాచార లోపమా, సమాచార లీక్ అనుకోవచ్చా? సమాచారం ఇప్పుడు వాళ్ళు ఈ లొంగిపోయినటువంటి వాళ్ళు, సెంట్రీ వ్యవస్థ కూడా కొంచెం బలహీనపడిందనే ఆలోచన. లొంగిపోయినటువంటి వాళ్ళు కొంతమంది లోపాయికారి పద్ధతుల్లో పోలీస్ దళాలకి సహకరించి వీళ్ళకు తెలిసినటువంటి సమాచారాన్ని వాళ్ళకిచ్చి పెద్ద ఎత్తుగా రౌండ్ వేసి ధ్వంసం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు ఇన్ఫార్మర్స్ సెక్షన్ని బలపరుచుకుంటున్నారు. గ్రామాల్లో కొంతమంది, లేదు లొంగిపోయినటువంటి వాళ్ళు కొంతమంది లోపాయికారి పద్ధతుల్లో పోలీసులకి సహకరిస్తున్నారు. ఆ సహకారమే పోలీస్ యంత్రాంగం వీళ్ళని రౌండ్ వేయటానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఇక మిగిలినటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ జగతిలో మార్పు రావడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని ఈ విధమైనటువంటి పద్ధతిలో దుర్మార్గంగా హత్య చేయటం చాలా దారుణం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని హత్య చేయటం కాకుండా వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల్ని భయపెట్టే తీరు కాకుండా ప్రజల కోరికలేంటి, ప్రజల సమస్యలేంటి, ఆ సమస్యల కోసం ఈ మావోయిస్టులు కానీ విప్లవకారులు కానీ చేసేటువంటి ప్రయత్నం ఏంటి, దీన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలన చేసి పరిష్కార దిశగా ఆలోచించాలి తప్ప ఇట్లా ప్రాణాలు తీయటానికి పెద్ద ఎత్తుగా అధికారం ఉంది కదని చెప్పి, సైన్యం ఉంది కదని చెప్పి ఈ సైన్యాన్ని ఈ హత్యలకు ఉపయోగించడం సరైనది కాదు. ఈ విధానాన్ని మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాలం మారుతున్న కొద్దీ ఉద్యమం యుద్ధం ఏదైతే ఉందో పంతా మార్చుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో కూడా తుపాకులు బట్టి అడవుల్లో ఉండి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందా? మీరు పంతా మార్చుకునే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? పంతా మార్చుకోవాలన్నా వద్దా అనేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు మాట్లాడేది కాదు. ఒక పక్క వాడు దాడి చేస్తుంటే, చంపుతూ ఉంటే, చేతులు ముడుచుకొని కూర్చుంటే, చేతులు కట్టుకొని నిలబడితే అయ్యేది కాదు. అది ప్రభుత్వం వైపు నుండి ఆగాలి.
అప్పుడు వీళ్ళు ఆలోచించేదానికి అవకాశం జరుగుద్ది. ప్రభుత్వం వైపు నుండి, పాలకుల వైపు నుండి ఈ దుర్మార్గపు చర్య ఎప్పుడైతే ఆగుద్దో వాళ్ళ వైపు నుండి మార్పు వస్తుంది. ఫైనల్గా ఇప్పుడు ఈ జరుగుతున్న పరిస్థితులు, ఈ వాతావరణం సందర్భంగా, ఈ వాతావరణం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజలకు ఏం చెప్తారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? అంటే ఏం హెచ్చరిస్తున్నారో, ఏమన్నా రిక్వెస్ట్ లాంటిది ఏమైనా చేస్తారా? ప్రభుత్వాలని మేము ఇప్పటికే కోరుతున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈ పద్ధతి సరైంది కాదు, నువ్వు ఇది ఆపు చేయి. ఈ పోలీసు బలగాలని అడవిలోకి పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపి మేము నక్సలైట్లను చంపామనేటువంటిది కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా భయపెడుతున్నారు. ఆ ప్రజల్ని భయపెట్టినంత మాత్రాన ప్రజలు ఎప్పుడు భయపడుతుంటారు అనుకోవటం కరెక్ట్ కాదు. ప్రజలు ఎప్పుడు భయపడుతూ ఉంటారు అనుకోవటం కరెక్ట్ కాదు. అందుకనే ప్రజల్ని కూడా రెచ్చగొడుతున్నారు మీరు. ప్రజలు ప్రజలకి కోపం రాకముందే నీలో మార్పు రావాలి. వాళ్ళలో మార్పు రావటానికి, మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ముందు ప్రభుత్వం వైపు నుండి మార్పు జరగాలి. ఈ బలగాల్ని వెనక్కి తీసుకోవాలి, ఈ బలగాల్ని ఉపసంహరించుకోవాలి. వాళ్ళ డిమాండ్స్ ఏంటో, వాళ్ళ కోరికలు ఏంటో, ప్రజల సమస్యలు ఏంటో వాటిని పరిగణలోకి తీసుకొని పరిశీలన చేసి పరిష్కార దిశగా ఆలోచిస్తే వీళ్ళలో మార్పు వస్తుంది. నీ ప్రయత్నం ఆగుతుంది. నీ ప్రయత్నం ఆపమని అంటున్నాం. నక్సలిజం లేని భారతదేశం చేద్దాం అనుకుంటున్నావు కదా. నక్సలిజం లేని భారతదేశం నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. నువ్వు ఎంత గట్టిగా ఆ బాల్ను కొడితే ఆ బాలు అంత గట్టిగా పైకి ఎగురుతుంది తప్ప కింద కొట్టిన కానీ ఉండదు. అందుకనే ముందు ప్రభుత్వం వైపు నుండి, పాలకుల వైపు నుండి ఇది జరగాలి. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు మతోన్మదులు. ప్రభుత్వం అనేటువంటి ముద్ర, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఆసరా చేసుకొని ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అందుకనే ఆ మతోన్మదాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎదుర్కొంటూనే ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అదే పని ఇవాళ మావోయిస్టులు చేస్తున్నారు. ఆ మావోయిస్టుల మీద దాడులు చేసి ఎంతో కొంతమందిని చంపేసి ఇక మేము వీళ్ళని గెలిచామనుకుంటే కాదు, దేశాన్ని కాపాడటం కోసం, దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సినటువంటి సైన్యాన్ని అంతా వీళ్ళ మీద ఉపయోగించి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వీళ్ళని హతమార్చడం కానీ, వీళ్ళని లేకుండా చేయటం అనేటువంటిది కానీ కరెక్ట్ కాదు. వీళ్ళలో మార్పు తీసుకురావడానికి నువ్వేం చేస్తున్నావు చెయ్యి. వీళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలి? పెత్తనం లేని సమసమాజం కోసం, దోపిడీ లేని సమసమాజం కోసం, దుర్మార్గపు విధానాలు లేని సమసమాజం కోసం పనిచేస్తున్నటువంటి వీళ్ళని హతమార్చడం కోసం ఆలోచించకుండా నువ్వు చెప్పేటువంటి మతం ఏదైతుందో ఆ మతంలో ఉన్న రుగ్మతలు ఏవైతున్నాయో వాటిని ముందుగాలు మూటగట్టుకో. ఇక్కడ ప్రజల సమస్యల్ని పరిశీలన చేయి, వాటి పరిష్కారం దిశగా ఆలోచించు అని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.